వరుసగా న్యాయవాదులపై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయవాది చట్టం కావాలంటూ 10 సంవత్సరాల నుంచి న్యాయవాదులు చేస్తున్న కృషి ఫలించిందని చెప్పవచ్చు. అదైతే మొన్న భూత్పూర్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన న్యాయవాదులు ప్రస్తుతం హైదరాబాద్ చేరుకొని అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేస్తానన్నట్లు కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి గారు ఉన్నారు. సార్, మీ పాదయాత్ర ఎన్ని రోజులు కొనసాగింది? మీకు ఎవరెవరు మద్దతు ఇచ్చారు? మా పాదయాత్ర గతంలో అలంపూర్ నుంచి ప్రారంభమై చెల్లో సెక్రటరియట్ నినాదంతో ప్రారంభించాం. ఏదైతే రాష్ట్రంలో నానాటికి న్యాయవాదుల పట్ల దాడులు, హత్యాకాండ జరుగుతుందో దీన్ని నిరసిస్తూ అలంపూర్ బార్ అసోసియేషన్ ఇనిషియేషన్ తీసుకోవడంతో ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని బార్ అసోసియేషన్లు కలిపి దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేయడం జరిగింది. అప్పట్లో ఒక 5 రోజులు పాదయాత్ర జరిగిన తర్వాత మన జిల్లాకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు దేవరకద్ర జి మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్నగర్ శాసనసభ్యులు, వంశీకృష్ణ గారు అచ్చంపేట శాసనసభ్యులు వచ్చి భూత్పూర్ చౌరస్తాలో వందలాది మందిగా మీటింగ్ లో ఉన్నటువంటి న్యాయవాదుల సమక్షంలో మీరు పాదయాత్ర విరమించండి, నేను అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి శీతాకాల సమావేశంలోనే దీన్ని చట్టరూపం తీసుకొస్తామని చెప్పి మధుసూదన్ రెడ్డి గారు మాట ఇచ్చిన కారణంగా మేము తాత్కాలికంగా పాదయాత్రని వాయిదా వేయడం. ఎన్ని రోజులు ఈ పాదయాత్ర వాయిదా ఇచ్చారు? ఆ పాదయాత్ర నుంచి మళ్ళీ తిరిగి ఎప్పుడు ప్రారంభించారు? ఈ పాదయాత్ర 100 రోజుల తర్వాత మళ్ళీ ప్రారంభమైంది. భూత్పూర్ చౌరస్తా నుంచి సెక్రటరియట్ వరకు ప్రారంభమైన పాదయాత్ర నిన్న సాయంత్రానికి 5 గంటలకు సెక్రటరియట్ చేరుకోవడం, అక్కడ సీఎం గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడము, పిలిచి అందరినీ అన్ని బార్ ప్రెసిడెంట్ల సమక్షంలో నేను ఈ బిల్లుని చట్టరూపం చేస్తాను, నెక్స్ట్ బడ్జెట్ సమావేశాలనే దీన్ని పెట్టి చట్టంగా మారుస్తాం, న్యాయవాదుల పట్ల ఎటువంటి దాడులు జరగకుండా కూడా మేము కఠిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం, అదేవిధంగా ఈ బిల్లు రావడంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి జి మధుసూదన్ రెడ్డి గారికి, దేవరకద్ర శాసనసభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము గత 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్న బిల్లుకు ఆమోదింపడానికి హామీ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల తరఫున. ఇదైతే పాదయాత్ర ప్రారంభం రోజులోనే వర్షాన్ని లెక్క చేయకుండా వర్షంలో సైతం మేము చేసిన పోరాటం కోసం పాదయాత్ర చేస్తున్నారు. మీకు అప్పుడు ఎలాంటి మద్దతు ఇచ్చారు? ఎవరెవరు మీకు మద్దతు ఇస్తున్నారు? మాకు ఈ పాదయాత్ర అనేది చాలా క్రిటికల్ అయినటువంటి పాదయాత్ర. ఎందుకంటే NH-44 చాలా హెవీ వెహికల్స్ వస్తూనే ఉంటాయి, రాత్రి పౌలు అనకుండా కూడా కొంత పాదయాత్ర రీచ్ ఆ రోజు ఒక 20 కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర చేయడం జరిగింది. దానికి స్థానికంగా న్యాయవాదులు, అదేవిధంగా స్థానికంగా ఉన్న పౌరులు కూడా మాకు వచ్చి మీడియా మిత్రులు ఇటువంటి వాటి సహకారంతో దీన్ని స్థానిక నాయకత్వం కూడా అంటే లీడర్లు, సర్పంచ్లు ఇటువంటి వాళ్ళందరూ మాకు సాయం చేసిన కారణంగా మేము పాదయాత్రని పోలీసు వారు కూడా మాకు ఎన్నంటే ఉన్నారు. పాదయాత్ర ప్రారంభమైన నుంచి కూడా ఎస్కార్ట్ గా ఉండి చివరి వరకు ట్విన్ సిటీస్లలో ఎటువంటి ర్యాలీలకు పర్మిషన్ ఇవ్వట్లేదు. ప్రత్యేకంగా మన మధుసూదన్ రెడ్డి గారు న్యాయవాది కాబట్టి న్యాయవాదుల సమస్యలు వారికి తెలుసు కాబట్టి వాళ్ళ డిమాండ్ ఏ విధంగా అయితేనే పరిష్కరిస్తారు అనేది ప్రజల దృష్టికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఏ విధంగా తీసుకుపోతే బాగుంటుంది అనేతోటి దీన్ని వేలాది మందిగా సెక్రటరియట్కి వెళ్ళిన కారణంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇది చాలా ఆవశ్యకతమైన బిల్ అని చెప్పి వారు మా పట్ల సానుకూలంగా స్పందించి బిల్లుని రూపకల్పన చేస్తామని చెప్పి గట్టిగా హామీ ఇచ్చిన కారణంగా మా పాదయాత్ర విజయవంతమైందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. బార్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయంతో పాటు అలంపూర్ బార్ అసోసియేషన్ మద్దతు ఇస్తూ మీ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్ర పూర్తిగా విజయం చేకూర్చిందని చెప్పవచ్చా? 100% ఏదైతే చిన్న బార్ అసోసియేషన్ అయినటువంటి అలంపూర్ బార్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే తీసుకున్న దీక్ష ఈ పాదయాత్ర రక్షణ చట్టం కొరకు, దీనికి ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా, మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఉమ్మడి జిల్లా నుండి అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుండి న్యాయవాదులని బార్ అసోసియేషన్ ఏకీకృతం చేయడం కారణంగా ఈ బిల్లు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తూ ఉన్నది. దీనికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మా న్యాయవాదుల విజయంగా మేము భావిస్తా ఉన్నాం. రక్షణ చట్టం కావాలంటూ ఎన్నోసార్లు తెలంగాణలో సమ్మెలు, పాదయాత్రల్లో చేశారు. మొత్తానికి మీకు ఈ లభించింది. ఎలా ఫీల్ అవుతున్నారు? న్యాయవాదుల రక్షణ చట్టం రావడంతో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నేను గతంలో ఏదైతే వామన్ రావు దంపతులు చనిపోయినప్పుడు కూడా నేను స్టేట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నా. ఆ రోజు కూడా చెల్లో ఇందిరా పార్క్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్త న్యాయవాదులని ఇందిరా పార్క్ తరలించడంలో సఫలీకృతమై అప్పుడున్న ప్రభుత్వానికి డిమాండ్ చేసినాము. ప్రభుత్వం మా డిమాండ్ ని నెరవేర్చలేకపోయింది. ఇప్పుడు ఫెడరేషన్ అధ్యక్షునిగా ఉండి ఏ ఇష్యూ ఇన్సిడెంట్ జరిగినా
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడంలో నేను కీలక పాత్ర వహించిన. ఈ పాదయాత్రలో వెన్నంటి ఉండి నేను కూడా పాదయాత్ర చేయడం, అదేవిధంగా వారికి ఏ సౌకర్యాలు కావాల్సిన ఎటువంటి ఆటంకాలు రాకుండా పర్మిషన్లు, భోజన వ్యవస్థ అన్నిటికీ నేను సమకూర్చాను. దీని కారణంగానే ఈ పాదయాత్ర విజయవంతమైంది అని చెప్పి ఇది నాకు చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఇది మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ చెప్తున్న పరిస్థితి. ఏదైతే పాదయాత్రలో మాకు సహకరించిన వారికి అందరికీ ధన్యవాదాలు. న్యాయవాదుల చట్టం కోసం మేము పోరాటం ఫలించింది. దీనికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు అంటూ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆంధ్రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కర్ణాకర్తో మణిప్రసాద్, సుమన్ టీవీ, మహబూబ్ నగర్.